ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు అంబరాన్నుంటాయి. విశ్వావసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీశైలంలో బ్రహ్మరాంబ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మహానంది దేవస్థానం నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. ప్రతి హిందువు అతి పెద్ద పండుగగా జరుపుకునే ఉగాది పండుగను ఎంతో అద్భుతంగా వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఇంట ఉగాది పండుగ సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉగాది విశిష్టత మనతో తెలిపేందుకు మహానంది దేవస్థానం ఆలయ వేద పండితులు రవిశంకర్ అవుదా ఉన్నారు. స్వామి, ఉగాది పండుగ విశిష్టత ఏంటి? ఈ యొక్క కాలాన్ని లెక్కించేటువంటి విధానం అనేటువంటిది 3 రకాలుగా ఉంటాయి. ఒకటి చాంద్రమానమని, మరొకటి సౌరమానమని, మరొకటి బారహస్పత్యమానం అనేటువంటి 3 రకములైనటువంటి కాల గణన అనేటువంటిది మన భారతదేశంలో చలామణి అవుతున్నది. అందులో ప్రధానంగా చాంద్రమానంగా చెప్పుకునేటువంటిది అంటే చంద్రుడి ఆధారంగా చేసుకొని గణించేటువంటి జ్యోతిష ప్రకారంగా వచ్చేటువంటి చాంద్రమాన ఉత్సవంలో ఈరోజు ఉగాది అనేటువంటి పండుగను మనం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పదం యుగాది అనేటువంటిది పదం అంటే పూర్వం బ్రహ్మగారు తన యొక్క సృష్టి కార్యాన్నంతా కూడా ప్రారంభించినటువంటి తొలి రోజుగా ఈ యొక్క రోజున చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా మనకి చిత్రా నక్షత్రంలో చంద్రుడు ఉండేటువంటి పౌర్ణమితో కూడుకున్నటువంటి చైత్రమాసం ప్రారంభం. అట్లాగే మనకి ఉండేటువంటి పశుపక్షాదులు కానీ వృక్షాదులు కానీ ఇవన్నీ కూడా చిగురు మొదలు పెట్టేటువంటి సమయంగా చెప్పుకునేటువంటి వసంత ఋతువు చైత్రమాసం ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది అనేటువంటి సంవత్సర పండుగ అనేటువంటిది మనకి చాలా ప్రధానమైనటువంటిది. ఒక దేవతల యొక్క జన్మదినం కానీ మహర్షుల యొక్క జన్మదినం కానీ లేదా మన ఇంట మనం పుట్టినరోజు కానీ మనం ఎట్లా జరుపుకుంటామో అంత ఘనంగా ఈ యొక్క పండుగను భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. చక్కగా సూర్యోదయాత్పూర్వమే నిద్రలేయడం, తైలాభ్యంగన స్నానం చేయడం, నూతన వస్త్రాలు ధరించడం, ఇంట్లో దీపారాధన అది చేయడం, అట్లాగే మనకి దగ్గరలో ఉండేటువంటి దేవాలయములకు వెళ్ళి భగవంతుడిని అర్చించడం. ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి భగవంతుడిని ప్రార్థించడం. అట్లాగే నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఒక ప్రసాదాన్ని స్వామికి తయారు చేయడం జరుగుతుంది. అంటే వేపాకు, మామిడికాయ, చింతపండు, అట్లాగే బెల్లము అనేటువంటి మనకి షడ్రుచోపేతమైనటువంటి ద్రవ్యాలు ఏదైతే ఉంటాయో ఈ యొక్క 6 రకములైనటువంటి రుచుల్ని కూడా కలిపి మన యొక్క ప్రసాదంగా తయారు చేసి స్వామికి నివేదించి తదుపరి మనమందరం కూడా స్వీకరించడం ఇవన్నీ కూడా ఈ రోజున మనం ప్రధానంగా చేయవలసినటువంటి కర్తవ్యం. ఇవన్నీ చేసిన తర్వాత ఈ యొక్క పంచాంగ శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే కాలం పరమేశ్వర స్వరూపంగా చెప్పబడతారు కాబట్టి మనకి సకల జరాచర సృష్టి అంతా కూడా సూర్యచంద్రుల యొక్క ఆధారంగానే మనకి జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సూర్యోదయ సూర్యాస్తమయములు కానీ లేదా ప్రథమాది తిథిలు కానీ